సర్వైకల్ క్యాన్సర్స్‌కి వ్యాక్సిన్స్ అవైలబుల్‌లో ఉన్నాయా డాక్టర్ గారు? చాలా మందికి తెలీదు. ఏంటంటే క్యాన్సర్ అనేది వ్యాక్సిన్స్ ద్వారా రాకోకుండా ఉంటుందా, జస్ట్ లైక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ అనేది మనకి కరోనా వైరస్ వల్లనే ఇప్పుడు అందరు జనాలకి బాగా తెలుసు. కాబట్టి ఈ వ్యాక్సిన్ ద్వారా మనకి ఏదైనా ప్రివెంట్ చేయొచ్చు అనేది జనాలకి ఇప్పుడు బాగా తెలుసు. అలాగే క్యాన్సర్ రాకోకుండా అంటే ఎస్పెషలీ కొన్ని క్యాన్సర్స్ మనము కొన్ని వ్యాక్సిన్స్ ద్వారా అవాయిడ్ చేయొచ్చు. అందులో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ మీకు ముందుగానే చెప్పాను, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఇర్రెగ్యులర్ అంటే ఇల్లీగల్ సెక్షువల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళకి హెచ్ఐవి హెచ్పివి ఇన్ఫెక్షన్ ద్వారా మనకి సర్వైకల్ క్యాన్సర్ ఫామ్ అవుతుంది అని. సో ఇక్కడ హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ అనేది ఉంటుంది. ఎలాగైతే కరోనా వైరస్ ఎలాగనో ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఇది కూడా ఒక వైరస్ అనమాట. సో ఈ వైరస్కి మన వ్యాక్సినేషన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా వ్యాక్సిన్స్ ఏంటనేది అంటే ఇన్ఫెక్షన్స్ రాకముందే అవి తీసుకుంటే ఆ ఇన్ఫెక్షన్స్ రావు. అదైతే మెయిన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ రాకోకుండా ఉండాలి అంటే ఎవరిలో ఇవ్వాలి వ్యాక్సిన్స్? సో ఎవరైతే 11 to 12 years సెక్షువల్గా యాక్టివ్గా ఉండరో, అంటే ఇంకా సెక్షువల్ యాక్టివిటీ వాళ్ళలో స్టార్ట్ కాలేదు, అలాంటి టీనేజర్స్ 11 to 12 years కరెక్ట్ ఏజ్ చెప్పాలి అంటే వాళ్ళకి ఒక 2 doses ఆఫ్ ఈ వ్యాక్సిన్ ఇస్తే చాలమ్మా. వాళ్ళకి ఈ హెచ్పివి రిలేటెడ్ సర్వైకల్ క్యాన్సర్ కానీ, మేల్లో పినైల్ క్యాన్సర్స్ కానీ, యానల్ కెనాల్ క్యాన్సర్స్ కానీ, సో ఓరోజెనైటల్ కాంటాక్ట్ ఉండాలి, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటే ఓరోఫారింజల్ క్యాన్సర్స్ కానీ, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. జస్ట్ సింపుల్ వ్యాక్సిన్. 11 to 12 yearsలో ఎప్పుడైతే ఇంకా సెక్షువల్ యాక్టివిటీ చిల్డ్రన్లో ఉండదో అలాంటి పిల్లలకే మనం ఆల్రెడీ ఈ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా మనకి సర్వైకల్ క్యాన్సర్, ఈ యానల్ కెనాల్, పినైల్ క్యాన్సర్స్, ఓరోఫారింజల్ క్యాన్సర్స్ అంటే థ్రోట్ క్యాన్సర్స్, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు.